అంతటి దివ్యమైన స్వరూపం, అంతటి శక్తిమంతమైన స్వరూపం. ఆ రాజరాజేశ్వరి దేవినే అపరాజితాదేవి అని కూడా పిలుస్తారు. మీరు చండీ సప్తశతిలో చూస్తే కనుక అపరాజిత స్తుతి ఉంది. అసలు అపరాజిత స్తోత్రం కానీ నేర్చుకుని రోజు చదవగలిగితే జీవితంలో పరాజయం అనేది ఉండదు, అన్నీ విజయాలే. అందుకే విజయదశమి రోజు కనిపించే స్వరూపమే అపరాజిత స్వరూపం. మీరు విజయవాడలో అమ్మవారికి ఎదురుగా క్షేత్రపాలక ఆంజనేయ స్వామి చిన్న గూళ్ళో ఉంటారు కదా, ఆయన వెనకాల చూస్తే ఒక చిన్న అమ్మవారి మూర్తి ఉంది. ఆ స్వరూపమే అపరాజితాదేవి అని పిలుస్తూ ఉంటారు. అందులో మనం తెలియకుండా దండం పెట్టి పసుపు కుంకుమ పెడుతూ ఉంటాం, కానీ ఆ తల్లి అపరాజితాదేవి అని తెలుసుకుని దండం పెడితే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ తల్లి ఆనుకూల్యత లేనివి ఎన్నిటినో మనకు అనుకూలంగా మార్చేస్తుంది. మనకు విజయం లేకుండా పరాజయాలే చవిచూస్తున్న వాటిలో ఎన్నిటిలోనో మనకు విజయాలను